జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? ఒక వజ్రాల వ్యాపారి వజ్రాలు తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగానే చూసిన ఒక దొంగ, ఓహో, ఈయన దగ్గర వజ్రాలు ఉన్నాయి, ఈసారి మనం ఈయన్ని కొట్టేయచ్చు, ఈయన ఎప్పుడు పడుకుంటాడా, ఎప్పుడు అవతలకి వెళ్తాడా, యువతలకి వెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కూర్చున్న దొంగ వజ్రాల వ్యాపారేమో చూశాడు. ఈడెవరు దొంగలాగుంది, ఏయో వజ్రాలు కొట్టేయటానికే వీడు పన్నాగం వేస్తున్నట్టున్నాడు అనుకుని వజ్రాల వ్యాపారి కూడా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ దొంగేమో ఎప్పుడు నిద్రపోతాడా ఈ వజ్రాల వ్యాపారి, ఆ వజ్రాలు ఎప్పుడు కొట్టేద్దామా అని చూస్తుంటాడు. ఈ వజ్రాల వ్యాపారేమో ఈ వజ్రాలు మనం ఎలా దాచిపెట్టాలి, ఎక్కడ దాచిపెడితే ఈ దొంగ కొట్టేయకుండా ఉంటాడు, ఇప్పుడు నేను వీటిని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎట్టకైతేనేమి ఈ వజ్రాల వ్యాపారికేమో నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర పోవాలనుకుంటున్నాడు. ఎదురు దొంగ ఉన్నాడు. మళ్ళీ వజ్రాలు కొడితే భయం. దొంగేమో ఎప్పుడు వజ్రాల వ్యాపారి నిద్రపోతాడా, ఎప్పుడు నేను ఈ వజ్రాలు కొట్టేసి దొంగ చూస్తూ ఉంటాడు. ఈ దొంగేమో నేను నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేస్తే ఏమన్నా ఈడేమన్నా నిద్రపోతాడేమో నాతో పాటు, అప్పుడు వజ్రాలు కొట్టేయచ్చు లేచి నేను అనుకున్నాడు. సరే అని దొంగ నిద్రపోతాడు. నిద్రపోదామని యాక్షన్ చేసిన దొంగ అలమోకక నిద్ర వచ్చేసింది. దొంగ నిద్రపోయాడు. ఈ వజ్రాల వ్యాపారి మాత్రం నిద్రపోదాం అనుకున్నాడు. నిద్ర పట్టట్లేదు. పట్టక చూశాడు దొంగలు. అటు ఇటు చూశాడు. దొంగ కదలట్లేదు. సర్లే అని చెప్పి ఆయన దగ్గర ఉన్న వజ్రాలు తీసుకుపోయి దొంగ జేబులో పెట్టేశాడు. దొంగల జేబులో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు. దొంగకి ఒక రేత్రికాడ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూస్తే వజ్రాల వ్యాపారి నిద్రపోతున్నాడు. ఓహో, అయితే ఇంక వజ్రాలు కొట్టేయచ్చు అనుకోని శుభ్రంగా అక్కడ ఇక్కడ మొత్తం అన్ని చోట్ల ఎతికేశాడు. కానీ వజ్రాలు ఎక్కడా కనపడలా. ప్రయాస, హమ్మయ్య! ఎక్కడా కనపడలేదు. ఈయనెక్కడ పెట్టాడో ఏమో! ఎక్కడా వజ్రాలు కనలేదని అలసిపోయి శ్వాసొచ్చి నిద్రపోయాడు దొంగ గూడా. నిద్రపోయి తెల్లారి లేచాడు. ఇద్దరు లేచేటప్పటికి వజ్రాల వ్యాపారిని దొంగ అడిగాడు. "అయ్యా, నువ్వు దొంగగా, నేను దొంగని, నీ దగ్గర వజ్రాలు కొట్టేసేస్తే నా జీవితం ఎళ్ళపోయిద్ది. ఎన్నాళ్ళైనా సుఖంగా జీవించొచ్చు అనుకున్నాను. కానీ నీ దగ్గర వజ్రాలే కనపడలేదు. దయచేసి మీరెక్కడ పెట్టారో చెప్పండి. నేను ఈ దొంగతనాలు మానుకుంటాను అసలకి" అని చెప్పాడు. అని చెప్పంగానే వజ్రాల వ్యాపారి అన్నాడు, "అంతా ఎతికావా?" అంటే, అంతా అన్ని చోట్ల వెతికానయ్యా, ఎక్కడ కనంటే, "అయితే నీ జేబు చూసుకున్నావా?" అని అడిగాడంట. "నా జేబు చూసుకోవడం ఏంది" అంటే, "నీ జేబులోనే పెట్టాను నేను వజ్రాలు" అన్నాడంట. మనము కూడా అవి, ఇవి, అవి, ఇవి, ఆ దేవుడు, ఈ దేవుడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని అన్ని చోట్ల వెతుకుతుంటాం. నీలో ఉన్న పరమాత్మను నువ్వు గ్రహించు అని చెప్తున్నారు మంచి మాటలో. మనలో కూడా అంకుష్టమాత్మ అని పరమాత్మ ఉన్నారు. ఆయన ఉన్నబట్టే మనం నడవగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, వెళ్ళగలుగుతున్నాం. మనలోనే కాదు, ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నారు. అయి ఉంటేనే చలనము అనేది ఉంటుంది జీవులకి. అలానే ముందు నీలో ఉన్న పరమాత్మ నువ్వు చూడు. నీలో ఉన్న దైవానికి నువ్వు నివేదన చెయ్యి. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ నమస్కారం చేసుకో. నీలో అగ్నిదేవుడున్నాడు, వాయుదేవుడున్నాడు, వరుణదేవుడు అందరూ ఉన్నారు. నీలో ఉన్న దేవుడిని నువ్వు గుర్తించు అంటున్నారు. అందుకనే మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించి, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడని గుర్తిస్తే ఒకళ్ళ మీద ద్వేషము గానీ, కోపము గానీ, ఈర్ష్య గానీ మనకేమీ రాదు. ఎందుకంటే వాళ్ళందరిలో కూడా పరమాత్మ మనం చూడగలిగే జ్ఞానాన్ని పరమాత్మ మనకి ప్రసాదించాలని కోరుకుందాము. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.